హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మనకి సండే రోజు వ్లాగ్ ఫ్రెండ్స్. ఇది మనము సండే రోజు వ్లాగ్లో నేను నిన్న షార్ట్ అనేది పెట్టాను కదా, సండే రోజు స్పెషల్స్ ఏం చేసుకున్నాము అనేసి షార్ట్ అయితే పెట్టాను కదా. దాంట్లోకి నేను టమాటా చింతపండు రసము, అదేవిధంగా చికెన్ కర్రీ అయితే చేశాను కదండి. ఫుల్ ప్రాసెస్ అయితే చూపించలేదు కదా. ఈరోజైతే ఫుల్ ప్రాసెస్ మొత్తం అయితే చూపిస్తున్నాను. టమాటా రసంలో నేనైతే ఏం పౌడర్ వేసుకున్నాను అని, మసాలా పౌడర్, ఆ ఫుల్ ప్రాసెస్ అయితే మీకు ఇక్కడ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే వీడియో నేను సగం నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయడము, తాలింపులు వేసుకోవడం అన్నీ మనకి రొటీనే కదా అనేసి ఇక నేనైతే ఇక్కడ హాఫ్ నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాను వీడియో అనేది. ఇక్కడ చూడండి, మనకి రసము, టమాటా, చింతపండు, ముందుగా చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండులో నేను టమాటాస్ వేసుకొని మెత్తటి గుజ్జులా పేస్ట్లాగా వాటర్ మనమైతే తీసుకోవాలి. ఆ వాటర్లో మనము రసంలోకి ఈ విధంగా తాలింపు పెట్టేసుకొని ఉల్లిపాయలు అవి వేసిన తర్వాత పచ్చిమిర్చి అవి వేసుకొని మనము ఫ్రై అయిన తర్వాత పసుపు కారం వేసుకొని చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి, టమాటా రసం అవన్నీ అవైతే వేసేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటామో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మసాలాకైతే నేను కొంచెం కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, జీలకర్ర అదేవిధంగా మిరియాలు, ధనియాలు కాదండి, ఇక్కడ నేను ఇవన్నీ వేసుకొని ఈ మూడు కూడా నేను ఫ్రై చేసుకుందాం అనేసి, ఇంకా ఫ్రై చేసుకొని పౌడర్ లాగా చేసుకుందాం అనేసి రోట్లో వేసుకొని దంచేసి దాంట్లోకి లాస్ట్కి అయితే కొన్ని వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, చిన్నులపాయలు అంటుంటాము, తెల్లపాయలు, అవైతే ఒక వెల్లుల్లిపాయ మొత్తం కూడా తీసుకొని మనము దాంట్లోకి పౌడర్లోకి వేసుకొని మనము దంచేసుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనము రసం తెరలేటప్పుడు అయితే మరుగుతూ ఉంటాయి కదండి రసము, అప్పుడు మనము దాంట్లోకి ఆ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను అవతల పక్క చికెన్ కర్రీకి పెట్టాను కదండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయిన తర్వాత అదేవిధంగా చికెన్ మొత్తం కూడా నేను దీంట్లోకి అయితే వేసేసుకొని 2 స్పూన్స్ వరకు అయితే రా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, అంతలోకి మనకి ఇక్కడ రసం అనేది మరుగుతున్నాయి కదండి. ఇక్కడ చూడండి, మనకి రసం అనేది మరుగుతూ ఉన్నాయి. మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటామో అన్ని వాటర్ అయితే వేసుకొని మనం మరిగించుకోవాలి. ఇక్కడ చూడండి, మరిగేటప్పుడు దీంట్లోకి ఈ మసాలా పౌడర్ అయితే దీంట్లోకి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనము ఒక 2 మినిట్స్ అయితే ఈ రసాన్ని ఈ విధంగా మరిగించుకోవాలి. ఈ రసాన్ని మరిగిన తర్వాత మనం లాస్ట్కి అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన రసం అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఈ విధంగా మనకి టమాటా, పచ్చిమిర్చి కూడా దీంట్లోకి నేను చికెన్ కర్రీలోకి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మనము చికెన్లో వాటర్ మొత్తం కూడా పోయేంత వరకు మనము చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, రసం మనకి ఈ వెదర్ని బట్టి, ఈ వర్షాకాలానికి ఈ వెదర్ని బట్టి మనకి జలుబులు చేస్తూ ఉంటాయి కదండి, వాళ్ళకైతే ఇందులో మిరియాలు వేసుకొని రసం ఈ విధంగా తినటం వల్ల మనకి మంచి రిలీఫ్గా అయితే ఉంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవారైనా సరే ఇలా ఇలా రసం అయితే పెట్టేసుకొని డైలీ అయినా సరే మనం ఈ విధంగా రసం అనేది పెట్టుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో రసమైనా సరే మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. మనము పౌడర్ అనేది చేసి పక్కన పెట్టేసుకొని దాంట్లోకి ఈ విధంగా మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రసం పెట్టేసుకొని రసం అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు. ఇక్కడ చూడండి, మనకి రసం అయితే అయిపోయింది అనేసి ఇంకా పక్కకైతే దించేసాను. దీని మీద మళ్ళీ మనం చికెన్ కర్రీ పెట్టుకుందాము అనేసి అవతల మనకి మంట అనేది కొంచెం సిమ్గా వస్తుంది అనేసి ఈ స్టవ్ మీద పెట్టేశాను. ఇక్కడ ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనకి దీంట్లో వాటర్ మొత్తం కూడా పోయి ఆయిల్ అనేది పైకి తేలింది. అప్పుడు దీంట్లోకి నేను కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము కర్రీ మొత్తం పసుపు వేసిన తర్వాత మొత్తం అయితే మనము ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 1 మినిట్ వరకు మనము ఈ కర్రీని అయితే ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీంట్లోకైతే నేను తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేనైతే 4 స్పూన్స్ వరకు అయితే కారం యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి తగ్గట్టుగా నేను కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము, కారం వేసాము, కొంచెం ఘాటు ఎక్కువ అవుతుంది అనేసి నేను ఇక్కడ కారం అనేది 4 స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను. చిన్న స్పూన్స్ అండి. ఇక్కడ నేను ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి.
చూడండి ఈ విధంగా మనము మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి క్వాంటిటీని బట్టట్టుగా మనకు పులుసు కావాలా, చారు కావాలా, మనకి గ్రేవీ కావాలా అన్నట్టుగా చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం నేను ఇక్కడ గ్రేవీ లెక్కే చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే, చిన్న గ్లాస్ ఉంటుంది కదండీ, ఆ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మనం ఈ విధంగా ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఈ విధంగా ఉడికిచ్చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనకి వాటర్ క్వాంటిటీ అనేది తగ్గుతున్నప్పుడు దీంట్లోకి 1.5 స్పూన్ వరకు అయితే ధనియాల పొడి, అదేవిధంగా 1.5 స్పూన్ వరకు అయితే చికెన్ మసాలా కూడా వేసేసుకొని మనము మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా వేసిన తర్వాత అన్నీ ఒకసారి ఈ విధంగా అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఈ కర్రీ అయితే ఆ రోజు చాలా టేస్ట్ అయితే వచ్చిందండి. రసము కర్రీలోకి చాలా బాగుంది. అదేవిధంగా మనకి కర్రీ అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా ఈ కర్రీ అనేది చాలా టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇక్కడ చూడండి లాస్ట్‌కి అయితే నేను కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మనం ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మనము లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకి ఎంతో టేస్టీ అయినటువంటి రసము, అదేవిధంగా చికెన్ కర్రీ అయితే గ్రేవీ కర్రీ మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఈ విధంగా సింపుల్‌గా చాలా ఈజీగా అయితే మీరు కూడా ఈ స్టైల్‌లో ఒకసారి చేసుకొని చూడండి. చికెను అదేవిధంగా రసం అయితే టేస్ట్ చాలా బాగుంది. తప్పకుండా మీరైతే ట్రై